Hey everyone, welcome to my channel Winnie and Mom's Talk. నేను మీ వినీషా. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సిపి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే ఒక మంచి డిఐవై క్రాఫ్ట్స్తో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే చూసారు కదా అండి, ఒక గార్లాండ్, వైట్ గార్లాండ్. అదేంటంటే బ్యాక్డ్రాప్లో యూజ్ చేస్తారు. సో అది నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ గార్లాండ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ విత్ టిష్యూ పేపర్ అండి. టిష్యూస్ మన ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందరిలో, అండ్ వెరీ లో బడ్జెట్ గార్లాండ్ అని చెప్పొచ్చు. సో దీనికోసం ఒక బెల్ టైప్, నేను అది పెళ్లి కార్డ్ ఉంటుంది కదండి, పెళ్లి కార్డ్ని కోన్ షేప్లో కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నా. సో కింద బెల్ హ్యాంగ్ చేయడానికి అది కోన్ లాగా తీసుకున్నాను. అండ్ స్ట్రాస్, పేపర్ స్ట్రాస్ ఉంటాయి కదా, పేపర్ స్ట్రాస్ ఏంటంటే జస్ట్ హ్యాంగ్ చేయడానికి ఈజీగా అవుతుంది అని చెప్పి పేపర్ స్ట్రాస్ తీసుకున్నా. సీజర్. సో ఇవే అండి మనకి కావాల్సింది. అండ్ ఒక నీడిల్, ఒక థ్రెడ్. సో మన ఇంట్లో ఉన్న అన్ని అవైలబుల్ వస్తువులతోనే చూడండి ఎంత మంచి గార్లాండ్ అయితే చేశాను. సో నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అండ్ దీన్ని చేయడానికి చిన్న చిన్న టిప్స్ అయితే నేను చేసేటప్పుడు ఎలా అయితే లైక్ నా ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న టిప్స్ అయితే నాకు వచ్చాయి. అవన్నీ మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. చూడండి, ఎండ్ వరకు చూడండి. సో దాన్ని మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మనం ఎంత స్పీడ్గా ఆ గార్లాండ్ చేసుకోవచ్చో కూడా షేర్ చేశాను. ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా టిష్యూస్ని కట్ చేసుకున్నానండి. సో నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క టిష్యూని కట్ చేశాను. సో ఇలా కట్ చేసుకొని ఒక బల్క్లో ఒక 15 టిష్యూస్ తీసుకున్నాను ఫస్ట్ టైం. సో అలా తీసుకొని లైక్ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఫస్ట్ టిష్యూని ఫోల్డ్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మెథడ్. ఐ డిడ్ అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని నీడిల్లో ఇన్సర్ట్ చేసి లైక్ ఐఎమ్ షోయింగ్, దాన్ని ఇలా టిల్ట్ చేశానండి. లైక్ టిల్ట్ చేస్తే ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. సో మనకి ఒక్కొక్క టిష్యూ ఉంటుంది కదండి, మనం కట్ చేసుకున్న టిష్యూ. సో దాట్ విల్ బీ వన్ పెటల్ టైప్. మనకి ఆ గార్లాండ్లో ఒక పెటల్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో నేను అలా చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ టైం ఎలా చేయాలి అంటే సో ఇట్లా చేద్దాము అని చెప్పి ఒక థాట్ వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ దీనికంటే ఇంకొంచెం బెటర్ ఐడియా అయితే ఉంది. ఐ షో యూ ఒక 1 minute ఆగితే అది కూడా అర్థమైపోతుంది. సో ఇట్లా కాదు, ఇట్లా టైం టేకింగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఫోల్డ్ చేసుకోవాలి, అగైన్ నీడిలో కూర్చాలి, అగైన్ మళ్ళీ దాన్ని దూరంగా పెట్టి టిల్ చేయాలి. సో ఇలా కాకుండా డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మనం నార్మల్గా సూదితో ఎలా కుడతామో, నార్మల్ బేసిక్ స్ట్రింగ్ ఉంటుంది కదండి, సో అలా చేస్తే ఈజీ అయిపోయింది యాక్చువల్లీ నాకు. అండ్ తొందరగా కూడా అయిపోయింది. సో నాకు డబుల్ వర్క్ లేకుండా 1 shotతో అయిపోయింది. సో దిస్ ఇస్ మై సెకండ్ ఐడియా ఆఫ్ డూయింగ్. సో ఇది ఫాలో అవ్వండి. దిస్ విల్ బీ అ వెరీ ఫాస్టెస్ట్ వే వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. అసలు ఇది ఎలా అంటే మనం టీవీ చూసుకుంటూ ఏదైనా చేసుకుంటూ మాట్లాడుకుంటూ దాని మీద అంత కాన్సన్ట్రేట్ కూడా చేయక్కర్లేదు. సో ఒక 2-3 చేస్తే మనకి ఐడియా వచ్చేస్తుంది, ఇంకా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. సో నేనైతే అలానే చేశాను, టీవీ చూసుకుంటూ చేసేసాను. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఇవేంటంటే మనం బ్యాక్డ్రాప్ యూజ్ చేస్తాం కదా, బ్యాక్డ్రాప్ డెకరేషన్లు. ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారు ఇప్పుడు డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి డెకరేషన్ ఐటమ్స్లో ఈ వైట్ అనేది వైట్ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టేస్తే బాగా లుక్ వచ్చేస్తుంది. సో దానికోసం నేను అలా ఈ వైట్ ప్రిఫర్ చేశాను. ఇఫ్ మీకు కలర్ కావాలంటే క్రేప్ పేపర్స్ యూజ్ చేయండి. క్రేప్ పేపర్ రోల్స్ ఉంటాయి కదా, సో వాటితో చేసేసుకోవచ్చు. అండ్ సో నేను ఫస్ట్ టైం చెప్పాను కదండి, ఫస్ట్ టైం నాకు ఏంటంటే బల్క్గా కట్ చేస్తే షేప్ వస్తుందో రాదో అని చెప్పి ఒక డౌట్ ఉండే. సో నేను ఒక్కొక్క టిష్యూని కట్ చేశాను. అట్లా కాకుండా ఎట్ ద టైం ఒక 10 టిష్యూస్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఎడ్జెస్ కట్ చేశాను. సో దాట్ మనకి మిడిల్లో మళ్ళీ దాన్ని కట్ చేయడానికి అవసరం లేకుండా ఆ ఎడ్జెస్ కట్ చేసేస్తే ఇప్పుడు మనకి ఒక టిష్యూని 3 parts చేసేసుకుంటే మనకి ఒక 2-3 cutsలో మనకి చాలా బల్క్ పేపర్స్ అయితే వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అ టిప్. అగైన్
అంటే ఇది ఎలా అంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటారు కదా, చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క టిష్యూ కట్ చేసుకుంటూ నాకు అది టైం టేకింగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం ఫోల్డ్ చేసి నీటిలో కూర్చి అది కూడా టైం టేకింగ్ అనిపించింది. సో మనకి చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి కదా. సో ఇలా ఏంటంటే మనకి టైం సేవింగ్ అనమాట. సో ఇది కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ మేక్ ష్యూర్ అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా చూసుకోండి. సో దట్ ఆ గార్లాండ్ అనేది ఈవెన్గా వస్తుంది. లేకపోతే ఒక చోట పెద్దగా ఒక చోట చిన్నగా అంత లుక్ ఉండదు అనమాట. సో మనకి గార్లాండ్ ఎంత సైజ్ కావాలి అన్న, ఒకవేళ మనకి కొంచెం లావుగా కావాలి అనుకుంటే టిష్యూని 2 parts చేయండి. లేదు ఈ సైజ్ సరిపోతుంది అంటే 3 parts చేయండి. సో దాట్ బేస్డ్ ఆన్ దట్ మనకి ఎంత సైజ్ గార్లాండ్ కావాలో మనకు అర్థమైపోతుంది కదా ఒక 2-3 పెటల్స్ పెట్టేసిన తర్వాత. సో అగైన్ ఇంకా ఇక్కడ రోల్ ఉంటే ఏంటంటే ఒక్కొక్క టిష్యూ కాకుండా డైరెక్ట్గా బేసిక్ స్టిచ్ వేసేసుకొని ఇట్లా టిల్ చేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది. బట్ నాకు రోల్ లేదు, టిష్యూ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఐ డిడ్ దిస్. బట్ మీరు ఇది కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో నేను దీన్ని ఎలా వాడతాను బ్యాక్గ్రౌండ్లో అనే దానికోసం మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి. బికాస్ నేను ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయండి. లైక్ ఒక 3-4 మాత్రమే చేస్తాను. బట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ మోర్. సో అవి కూడా చేసిన తర్వాత అమ్మవారి శారీ డ్రేపింగ్ ఉంటుంది కదండి, అది ఒక వీడియో అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఆ ప్లాన్ చేసినప్పుడే నేను ఇది ఎలా డెకరేషన్కి యూజ్ చేశాను అనేది కూడా వీడియో పెట్టేస్తాను. సో స్టే ట్యూన్. ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. మనం మళ్ళీ అలా ఒక వీడియో అయితే చేసుకున్నాము, మంచిగా డెకరేట్ చేసేసుకున్నాము అమ్మవారిని. సో లైక్ అమ్మవారి శారీ డ్రేపింగ్ కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దాట్. సో ఇలా నాకు బల్క్గా వచ్చేసాయి కదండి, దాన్ని ఇంకా చాలా ఈజీ అయిపోయింది నాకు, లైక్ టైం సేవింగ్. సో దిస్ ఇస్ మై వీడియో అండి, ఇదే అండి నా వీడియో. సో మీ అందరికీ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మనం ప్రిపేర్ చేసుకోవడానికి సర్ప్రైజింగ్లీ ఇట్ ఈస్ విత్ టిష్యూ పేపర్ అండ్ టిష్యూస్ మన ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందరిలో, అండ్ వెరీ లో బడ్జెట్ గార్లాండ్ అని చెప్పొచ్చు. సో దీనికోసం ఒక బెల్ట్ టైప్, నేను అది పెళ్లి కార్డు ఉంటుంది కదండి, పెళ్లి కార్డ్ని కోన్ షేప్లో కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నా. సో కింద బెల్ హ్యాంగ్ చేయడానికి అది కోన్ లాగా తీసుకున్నాను. అండ్ స్ట్రాస్, పేపర్ స్ట్రాస్ ఉంటాయి కదా, పేపర్ స్ట్రాస్ ఏంటంటే జస్ట్ హ్యాంగ్ చేయడానికి ఈజీగా అవుతుంది అని చెప్పి పేపర్ స్ట్రాస్ తీసుకున్నా, సీజర్. సో ఇవే అండి మనకి కావాల్సింది. అండ్ ఒక నీడిల్, ఒక థ్రెడ్. సో మన ఇంట్లో ఉన్న అన్ని అవైలబుల్ వస్తువులతోనే చూడండి ఎంత మంచి గార్లాండ్ అయితే చేశాను. సో నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను అండ్ దీన్ని చేయడానికి చిన్న టిప్స్ అయితే నేను చేసేటప్పుడు